మనిషి ఆయుష్ మహా అయితే 100 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ 1000 లక్షల సంవత్సరాల నుంచి ఇప్పటికీ మన మధ్యనే బ్రతికి తిరుగుతున్న వారు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? వారినే మనము సప్త చిరంజీవులు అంటాము. వీళ్ళకి అసలు చావు అనేదే లేదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నారు? అసలు ఈ 7 అమరజీవులు యుగాలు మారుతున్నా ఎవరి కోసం వేచి చూస్తున్నారు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు వీళ్ళు ఎందుకు బ్రతికి ఉండాలి? దీని వెనుకున్న కథ ఏంటి? రండి లోతుగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అమరజీవులు అంటే జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇప్పటికీ బ్రతికి ఉన్నవారు. అందుకే వీళ్ళని మనం అమరజీవులు అని పిలుస్తాము. ఇంత ప్రత్యేకంగా వీరి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఈ 7 అమరజీవులు ఎవరి కోసం బతుకున్నారు? ఎందుకు బ్రతుకున్నారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? కారణం ఏంటి? తెలుసుకుందాము. ముందుగా హనుమంతుడు రామాయణంలో ముఖ్య పాత్ర రాముడిదే. అయినా రాముడితో పాటు అందరికీ హనుమంతుల వారు అంటే కూడా చాలా ఇష్టం. శివుడి యొక్క 11వ అవతారంగా హనుమంతుడు అని చెప్తారు. అలానే మన సంస్కృత శ్లోకాలలో సప్త చిరంజీవుల పేర్లలో హనుమంతుల వారి పేరు కూడా ఉంటుంది. కానీ ఇప్పటికీ హనుమంతుడు ఎక్కడ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం రామాయణంలోనే ఉంది. రావణాసురుడు సీతాదేవిని లంకకు తీసుకువెళ్లిన తర్వాత సీతాదేవి ఎంతో కాలం పాటు బాధగా ఉంటారు. హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముల వారి సందేశంతో తొలగిస్తాడు. అప్పటి బ్రహ్మాండం అంతం జరిగే వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని సీతాదేవి హనుమంతుల వారికి వరం ప్రసాదిస్తారు. మరో కథనం కూడా ఉంది. అదేంటంటే హనుమంతుడు తన బాల్యంలో ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడిని చూసి తినే పండు అనుకొని పైకి ఎగిరి వెళ్లి సూర్యుడిని తినేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని పైన దాడి చేసి గాయపరుస్తారు. అప్పుడు హనుమంతుల వారు స్పృహ కోల్పోతారు. వారిని చూసిన పవనదేవుడు కోపంతో ప్రపంచం మొత్తాన్ని స్తంభింపచేస్తారు. గాలి లేక భూమిపైన మనుషులు ఇతర జీవులు అల్లాడిపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు దేవతలందరూ ప్రత్యక్షమయ్యి హనుమంతుల వారు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు అని వరం ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు హనుమంతుడు చిరంజీవిగా ఉంటారు అని చెప్పారు. రెండవది పరశురాముడు. ఈయన మహావిష్ణువు యొక్క 6వ అవతారం. పరశురాముడి తండ్రిని ఒక క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను చంపేస్తాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడికి పరశురాముడి గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతంలో వచ్చే కల్కి అవతారంకి కూడా పరశురాముడే గురువు. అతనే అన్ని విద్యలను కల్కికి నేర్పిస్తాడు అని చెప్పారు. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మూడవది అశ్వత్థామ. ఈయన